చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం. భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం. భారతదేశం ఒక గొప్ప సెక్యులర్ దేశం. భారతదేశంలో రాజ్యాంగం ద్వారా స్ఫూర్తిని పొంది మనందరం కూడా చక్కగా కలిసిమెలిసి ఉంటున్నాం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా సమాజంలో ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం, మతాల మధ్యన, కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించి రాజకీయాన్ని గడుపుకునే పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. ఈ శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. రాజకీయాలకు అతీతంగా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించవచ్చు, ఇతరుల మతాలను కూడా మనం గౌరవించవలసిన అవసరం ఉన్నది. నేను హిందువునైనా క్రిస్టియన్కి గౌరవించాలి, నేను హిందువునైనా ముస్లిమ్స్ని కూడా గౌరవించాలి. అలా అయినప్పుడే అందరం కూడా చక్కగా కలిసిమెలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒకరి మతాన్ని ఇంకొకరు కించపరచవలసిన అవసరం లేదు. ఒకరి విశ్వాసాలను మరొకరు అవమానపరచవలసిన అవసరం లేదు. ఒకరి కులాన్ని ఇంకొకరు చిన్నచేసి మాట్లాడవలసిన అవసరం లేదు. అది మానవత్వం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక మాట. భారతదేశంలో అనేక మతాలు, అనేక సంస్కృతులు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరం మనం కలిసి ఉంటున్నాం. ఎవరు మీరు అంటే మేము ఇండియన్స్ అని చెప్పుకుంటున్నాం. ఎవరు మీరు అని అడిగితే నేను ముస్లిం అని చెప్పుకుంటున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఏమి చెప్పుకుంటాం? మనం ఇండియా నుంచి వచ్చినామని చెప్పుకుంటాం. ఆ తర్వాత ప్రశ్న నీదే మతం అంటే మతం గురించి చెప్పుకుంటాం. కానీ మొట్టమొదటిగా చెప్పుకునేది ఇండియా గురించి చెప్పుకుంటాం. కాబట్టి మన భారతదేశంలో అన్ని మతాలను సమాన దృష్టితో చూడవలసిన అవసరం ఉన్నది. అన్ని విశ్వాసాలను కూడా గౌరవించవలసిన అవసరం ఉన్నది. అందరినీ కూడా వారి వారి విశ్వాసాలను, నమ్మకానికి అనుగుణంగా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మసులుకోవాల్సిన అవసరం ఉన్నది. చిచ్చు పెట్టి రాజకీయం గడుపుకుంటాము, రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే సరైనది కాదు. ఆ శక్తుల పట్ల మనము అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మనం ప్రతి సంవత్సరం కూడా దాదాపు 5-6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మనము దావతే ఇఫ్తార్ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మా ముస్లిం సోదరులందరికీ వేదిక పైన ఇమాములందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది నా దగ్గరికి కబ్రస్థాన్కు కాంపౌండ్ వాళ్ళు కావాలని, లేదా కబ్రస్థాన్లో ఒక బోర్ మోటార్ కావాలని, లేక ఇతర చిన్న చిన్న విషయాలతో నా దగ్గరికి వస్తుంటారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ప్రార్థనాలయాలకు సంబంధించి, అంటే అది టెంపుల్ కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చ్ కావచ్చు, వాటికి మాత్రం ఆర్థిక సాయం ప్రభుత్వ పరంగా చేయడము ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం వీలైతే లేదు. ఎందుకంటే టెంపుల్స్ కానీ, మస్జిద్లకు కానీ, చర్చ్లకు కానీ నిర్మాణం చేసుకోవడానికి నిధులు ఇవ్వద్దు అనేది ఒక కండిషన్ పెట్టారు. కానీ కబ్రస్థాన్కి సంబంధించినంత వరకు మాత్రం మనం తప్పకుండా సహాయం చేసే అవకాశం ఉన్నది. కబ్రస్థాన్కి ఎక్కడైతే ఇన్కంప్లీట్గా కాంపౌండ్ వాల్స్ ఉన్నాయో, ఎక్కడైతే బోర్ మోటార్ కావాల్సిన అవసరం ఉన్నదో ఆ వివరాలు నాకు అందిస్తే తప్పకుండా మన నియోజకవర్గంలో ఉన్న కబ్రస్థానాలన్నింటినీ కూడా చక్కగా కాంపౌండ్ వాల్స్ కట్టించాలని. అదేవిధంగా మన ముస్లింస్లలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ
జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అందరూ నిజాములు గారు, అందులో నిజాం వారసులు కూడా ఇవ్వలేరు, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వలేరు, అంత పేదవాళ్ళు. కాబట్టి ముస్లిం మైనారిటీస్లలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మండలాల వారీగా ఇల్లు లేని ముస్లిం మైనారిటీస్ యొక్క పేర్లను సేకరించి మీకు రేపు ఏప్రిల్ నెలలో మన నియోజకవర్గానికి మరొక 3,500 ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. దాంట్లో మీకు ప్రాధాన్యతనిచ్చి ముస్లిం మైనారిటీస్ ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి అంతేకాకుండా మన మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, మన ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, మన వక్ఫ్ బోర్డు నుంచి కూడా మనకు అనేక రకాలుగా ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి. ఆ ఉపాధి ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నిటి కూడా స్కిల్డ్ అన్స్కిల్డ్ ఇద్దరికి కూడా ఉన్నాయి. వాటన్నిటి కూడా ఉపయోగించుకొని ఇంతకుముందు మన విక్రమ్ గారు చెప్పారు, మైనారిటీ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చెప్పారు. కానీ ఇంకా మనం విస్తృతమైన ప్రచారం చేయాలి. అందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఏ పథకాలు అమలు చేస్తున్నామో వాళ్ళకి తెలియాలి. ఆ పథకాలు ఏ రకంగా వాళ్ళు పొందగలుగుతారు, బ్యాంక్ లింకేజ్ ఏ రకంగా ఇవ్వగలుగుతాము, ప్రభుత్వ పరంగా సబ్సిడీ ఎంత వస్తుందో ప్రతి పథకానికి సంబంధించి వాళ్ళకి వివరంగా చెప్తే తప్పకుండా వాళ్ళు ఆ పథకాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ సందర్భంగా మా ముస్లిం సోదరులకు సోదరిమణులకు నేను ఒక చిన్న విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. మన మత విశ్వాసాలు ఏమైనా కూడా మన పిల్లలందరినీ తప్పకుండా చదివించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చదువు అన్ని సమస్యలకు పరిష్కారం చెప్తుంది. చదువు మన జీవితానికి ఒక గమ్యాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి తప్పకుండా పిల్లలందరినీ కూడా కష్టమైన కూలీ చేసైనా మనం మన పిల్లలను తప్పకుండా చదివించుకోవాలి, వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక్క తెలంగాణలోనే, దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క తెలంగాణలోనే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ మైనారిటీస్ కు ప్రతి నియోజకవర్గానికి బాయ్స్ కు ఒక రెసిడెన్షియల్ స్కూలు, గర్ల్స్ కు ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది. ఇక్కడ మన స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో నమిలిగొండ దగ్గర మనకు మైనారిటీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది. నేను ఇప్పటికి 2 సార్లు అక్కడికి వెళ్ళాను. ఆ స్కూల్లో ఆ ఆడపిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చక్కగా చదువు చెప్తున్నారు. బ్రహ్మాండంగా మన ఆడపిల్లలు చదువుకుంటున్నారు. గతంలో ముస్లిం ఆడపిల్లలు పాఠశాలకు వచ్చేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ వలన ఎక్కువ మంది పిల్లలు ఇవాళ పాఠశాలకు వస్తున్నారు, నాణ్యమైన విద్య అందుకుంటున్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 240 పైచిలకు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 240 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లలో దాదాపుగా 2 లక్షల మంది, 1,60,000, 2 లక్షల మంది ఇవాళ పిల్లలు చదువుకుంటున్నారు. బ్రహ్మాండంగా వాళ్ళు నాణ్యమైన విద్య పొందుతున్నారు. అనేక మంది ఇవాళ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు అవుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ ఈ రంజాన్ పండుగ సందర్భంగా చేసే విజ్ఞప్తి, అది ఉర్దూ మీడియమా, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా అనేది మీ ఇష్టం. అందుబాటులో ఉన్న పాఠశాలను బట్టి మీ పిల్లలు అక్కడికి పంపించండి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఎక్కువగా ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఉర్దూతో పాటు उर्दू जबान के साथ इंग्लिश भी सीखना है. अगर अपन पूरा दुनिया में दूसरों से कॉम्पीट करना बोले तो अपने बच्चे भी इंग्लिश सीखना है.
उर्दू के साथ इंग्लिश भी सीखना है ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా, మీకు ఏ కష్టం వచ్చినా మీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నాడనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకుని మీ విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా కూడా మీ అవసరాలు ఏమున్నా కూడా నా పరిధికి లోబడి ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేసి నేను తప్పకుండా మీకు చేదోడు వాదోడుగా ఉంటాను, మీకు అండగా ఉంటాను. मैं तेरा साथ हूँ, मेरा असिस्टेंस भी आप लीजिए और మీరు ముందుకు కొనసాగాలి. మీరందరూ కూడా ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇది రంజాన్ అనేది ఒక పవిత్ర మాసం. ఉపవాసాలు చేస్తుంటారు. నాకు తెలిసి ఈ ఉపవాసాలు చేసినన్ని రోజులు ముస్లిమ్స్ చిన్న పొరపాటు కూడా చేయరు, చిన్న అబద్ధం కూడా ఆడరు. అంత పవిత్రంగా ఈ రంజాన్ పండుగను నిర్వహించుకుంటారు. కాబట్టి ఈ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈద్ ముబారక్ తెలియజేస్తూ, మీ జీవితాలలో, మీ కుటుంబాలలో ఈ పండుగ కొత్తగా నింపాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. Religious harmony and the development of the state, the chief minister and ministers, MLAs highlight the importance of the festival of Ramzan, extend greetings to Muslim brothers and explain the steps being taken by the government for the welfare of minorities, stating that the state government respects our religions equally and stands as a symbol of harmony. Ramzan festival greetings, wishing our Muslim brothers and sisters a blessed month of Ramzan and may their prayers be fulfilled. Government welfare schemes, Ramzan Tofa gifts, harmony for imams and muezzins, minorities, Gurukul schools and intellectual employment approximatives, scheme the Shadi Mubarak, development, emphasizing that the state government is committed to the development of all and these speeches are usually held at officer benches organized by the state government of Telangana. Thank you. ये बच्ची तेलंगाना गवर्नमेंट का ब्रांड एम्बेसडर है. मैं थोड़ी बोले, पूरा स्कीम्स के बारे में मैं नहीं बताया, मगर ये बच्ची पूरा स्कीम्स के बारे में बताया. आज इतना अच्छा इंग्लिश बोले, ऐसे इंग्लिश स्कूल्स में भेजिए, घर में उर्दू सिखाइए, बाहर इंग्लिश सिखाइए. ये बच्ची ऐसे ज़्यादा बच्चियाँ हैं अपने कहने, बेटी बढ़ाओ, बेटी बचाओ, बेटी पढ़ाओ, उस स्लोगन के साथ తప్పండు. థ్యాంక్ యూ సార్. ఎన్కౌరా ఓ సోషల్ మీడియా Just wait. Hussein B.
आधा أشهد أن لا